ఆల్మోస్ట్ ఏడవడానికి రెడీగా ఉన్నారు చూసారా, ఈడే మన అబ్బాయి. దీనికి కారణం ఎవరు అనుకున్నారు? క్వశ్చన్ చేశారా? అదిగోండి మన అమ్మాయి. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే మనం ఒకరోజు ముందుకెళ్లాల్సిందే. ఏంటి వీడు ఎత్తలేదు? బుద్ధుందా? ఎక్కడున్నావు? హలో పూజ, ఏం చేస్తున్నావు? ఎంతసేపు వెయిట్ చేయాలి? అసలు లేచావా లేదా? అలా అంటావేంటి? నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. జస్ట్ 10 నిమిషాలు. ఇదిగో ట్రాఫిక్ లో ఉన్నాను. ఏ బాబు బండి పక్కంది, గ్రీన్ సిగ్నల్ పడ్డది, కనబడట్లేదా? పూజ జస్ట్ 10 నిమిషాలు వచ్చేస్తున్నా. వీడు ఎప్పుడు ఇంతే, టైంకి రాడు. సరే కాఫీ అన్న తాగుదాం. 1 కాఫీ. హే బేబీ, గుడ్ మార్నింగ్. బుద్ధుందా? ఎప్పుడొస్తా అన్నావు? ఎప్పుడొచ్చావు? కొంచెం ప్రేమగా మాట్లాడే. నా ప్రేమ ఇలాగే ఉంటుంది. అయినా ఇప్పుడా వచ్చేది? 10కి వస్తా అన్నా కదా. టైం ఎంత అయింది? 10:30 అయింది, అంతే కదా? అంతే కదనా. హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్. 30 మినిట్స్ అంటే 1800 సెకండ్స్. 1800 సెకండ్స్లో అసలు ఎన్ని చేయొచ్చో తెలుసా? ఫోన్ ఫుల్గా రీఛార్జ్ చేయొచ్చు. ఇన్స్టాలో 3 రీల్స్ పెట్టచ్చు. అదిగో వచ్చిన దాకా నుంచి నన్నే చూస్తున్నాడు. వాణ్ణి కూడా పడేయచ్చు. ఇదిగో బిల్లు కూడా చేయొచ్చు. ఏంటి ఇల్లు 2000? ఒక్క హాఫ్ అన్ అవర్ ఆగలేకపోయావా? హలో, నేను వచ్చింది 1 అవర్ ముందు. అంతర్లీగా ఎందుకు వచ్చా? సార్కి నా మీద ప్రేమ ఉందేమో అని, ఎర్లీగా వస్తారేమో అని అనుకున్నా. కానీ మీరెప్పుడు లేటే. అయినా నువ్వు 1 అవర్ ముందు వచ్చి నన్ను అంటావేంటి? దిస్ ఈస్ టూ మచ్. అంటే దీనికి ఏ పని పాట లేదు, ఎప్పుడు ఖాళీగానే ఉంటది, ఎవరి కోసం వెయిట్ చేయదు, అంతేగా నీ ఉద్దేశం? అలా అని నేను అన్నానా? అనకపోయినా మనసులో అది కదా నీ ఫీలింగ్. అవునవును, మేడంకి మైండ్ రీడింగ్ తెలుసు, మరి అన్నీ తెలుసుకోవడానికి. వినపడింది. నాకన్నీ అలా తెలిసిపోతాయి. అవునా? అయితే ఇప్పుడు మరి నా మనసులో ఏమనుకుంటున్నానో చెప్పు. సరే అనుకో. పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ లైవ్లో ఏదో చూడటం. ఐ లవ్ యూ సో మచ్ అన్నావు కదా, అంతేగా? ఆహా, నా మనసులో నేను అనుకుంది నువ్వు బయటకు చెప్పలేకపోయినా మనసులో అనుకుంది నిజం చేసావు చూడు. నువ్వు గ్రేట్ అబ్బా. అవునా? ఏమనుకున్నావు మనసులో? పిచ్చోళ్ళని లైవ్లో ఏదో చూడటం అనుకున్నా. అవును, నేనే పిచ్చిదాన్ని. నువ్వు ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేశాను చూడు, నేనే పెద్ద పిచ్చిదాన్ని. ఈరోజు ఏమైనా అన్ని నిజాలే చెప్తాను, ఒట్టేమైనా పెట్టుకున్నావా? వచ్చిందే లేటు, సారీ లేదు కానీ ఎటకారానికి లోటు లేదు. సరే, హాఫ్ అన్ అవర్ లేట్ రావడం నాదే తప్పు. మరి 1 అవర్ ముందు రావడం కూడా నీ తప్పేగా? 1 అవర్ ముందు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిజంగా తెలియదు పూజ. సరే థింక్ చేసి చెప్పు, నేను బ్రేక్ తీసుకొని వస్తా. థింక్ చేసి చెప్పాలా? సరిపోయింది. అయినా 1 అవర్ ముందు ఎందుకు వచ్చిందంట? ఈడేంటి ఈ టైంలో? చెప్పరా. మావా, లావణ్య నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిందిరా. కంగ్రాచులేషన్స్. బట్ సో సాడ్. అదేంటి అలా అంటావు? సాడ్ కాదురా, సాధించాను. ఇప్పుడేదో సాధించినట్టే ఉంటుందిలే, తర్వాత నిజంగా ఆ అమ్మాయి నేను సాధిస్తుంది. రేయ్, నీకు చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుదాం అంటే నువ్వేంట్రా నా గాలి తీస్తున్నావు? మచ్చా, నిజమైన ఫ్రెండ్ ఎవడు గాలి తీసేవాడు కాదురా, గాలి నింపేవాడు. నా గాలి తర్వాత నింపుదలే గానీ ముందు నీ గాలి పోకుండా చూసుకో. రే, నేను ఎప్పుడు సేఫ్. నేను మళ్ళీ చేస్తా. ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలప్పా?
గుర్తొచ్చిందా? అనుకున్నా నీకేం గుర్తుండదని. ఎగ్జాక్ట్ 3 years బ్యాక్ మనం ఇదే రోజు ఫస్ట్ టైం 9 o'clockకి మీట్ అయ్యాం. అయినా ఇవన్నీ నీకెందుకు గుర్తుంటాయి? సో సారీ బుజ్జి, నాకు నిజంగా తెలీదు. సో సారీ. అయినా నా పిచ్చి, నేను ప్రేమించినట్టు నువ్వు నన్ను ప్రేమిస్తావని అనుకోవడం నాదే పెద్ద తప్పు. ఎందుకే ఇంత లాజిక్లెస్గా మాట్లాడుతున్నావు? హలో, లవ్లో లాజిక్ ఉండదు, మ్యాజిక్ ఉంటుంది. అయితే పద ఇద్దరం కలిసి మ్యాజిక్ షోలు చేసుకొని బతుకుదాం. ఇలా తిక్కగా మాట్లాడమంటే నేను వెళ్ళిపోతా. కేఫ్లోంచా నా లైఫ్లోంచా? ఏమన్నావు? కమ్ అగైన్. అంటే ఇప్పటికే లేట్ అయింది కదా, మళ్ళీ ఇంకా లేట్ అవుద్దేమో అని చెప్పి. జోకా? నవ్వాలా? మండిపోతుంది ఇక్కడ. అందుకే అన్ని మండీలు తినొద్దని చెప్పేది. సీరియస్లీ? ఏదో ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోయా. అలా ఫాలో అయ్యే నా ఫన్ ఫీలింగ్ లైఫ్ని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో మార్చేసావు. ఏదో క్యూరియస్గా ఉన్నామని ట్రై చేసా. ఇలా క్లాసులు పిక్తావని చెప్పుంటే అసలు లవ్వే చేసేవాడిని కాదు. రేయ్, నా ప్రేమ అర్థమైతే అదొక క్లాసిక్, వినగలిగితే ఒక మ్యూజిక్, చూడగలిగితే ఒక మ్యాజిక్. ఇవన్నీ లవ్లో చాలా బేసిక్. ఇక చేంజ్ చేస్తావా ఈ టాపిక్? మన లవ్ని నువ్వు అర్థం చేసుకోకపోతే అది నా తప్ప? ఏంటి నీ ప్రాబ్లం? ఏమర్థం చేసుకోవాలి? ఇన్స్టాలో పిక్ పెట్టాను, లైక్ కూడా కొట్టలేదు, పైగా లేట్ వచ్చావు, సారీ కూడా చెప్పట్లేదు. నీ లైకులు కామెంట్లు తగిలయ్యా. నీ పిచ్చి వల్ల నన్ను పిచ్చోని చేసేటట్టున్నావు కదే. వాట్సాప్ స్టేటస్కి కామెంట్ పెట్టాను, అది సరిపోదా? ఇన్స్టా, ఫేస్బుక్, ఇంకా ట్విట్టర్, ఇలా రకరకాల యాప్లు డౌన్లోడ్ చేసి నీ పిక్స్కి లైక్ కొట్టి నీ వీడియోస్కి కామెంట్ పెట్టి అమ్మయ్య పని అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ నువ్వు ఇచ్చే రిప్లైస్కి మళ్ళీ నేను రిప్లై ఇవ్వాలంటావు చూడు, ఇదెక్కడి సాడిజమే? అయ్యో అలా అంటావేంటి? ఇదిగో ఇప్పుడే ఇన్స్టాలో నీ ఫోటోకి లైక్ కొడుతున్నా. ఇంకా లేట్గా వచ్చినందుకు కూడా సారీ, ఓకేనా? లాస్ట్లో ఓకేనా ఏంటి? అంటే నేను అడిగాను కాబట్టి సారీ చెప్పావా? నీకు చెప్పాలనిపించలేదు కదా? అంటే ఇప్పుడు సారీ ఫీల్ అయ్యావు కాబట్టి సారీ చెప్పావు. బోర్ కొడితే బ్రేకప్ చెప్తావా? అవునే, బ్రేకప్ చెప్తాను. ఇలా నీ టార్చర్ భరించే బదులు ఒకేసారి బ్రేకప్ చెప్పి నా దారి నేను వెళ్ళిపోవడం బెటర్. ఏంటి? ఏం మాట్లాడవేంటి? చిచి, నీకెందుకు బ్రేకప్ చెప్తాను? నాకు తెలుసులే నీకంత సీన్ లేదని. నా లైఫ్లో నీకు ఎంట్రీ మాత్రమే, ఎగ్జిట్ లేదు. నాకు తెలుసు బుజ్జి, ఐ లవ్ యూ. ఇష్టంగా చెప్పినట్లేదు, చాలా ఇబ్బందిగా చెప్పినట్టుంది. ఇప్పుడు చెప్తా చూడు, ఐ లవ్ యూ. పా వద్దురా బాబు, ఫీలింగ్స్ కూడా ఫీలింగ్స్ లేకుండా పోతే నువ్వు చెప్పేది ఏంటి? చూసావా వద్దంటే ఆగిపోయావు. నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా? ఏంటి పూజ, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. పోనీ సింపుల్గా నన్ను చంపేయే. అబ్బో, ఒకప్పుడు నా కోసం చస్తానేటోడివి, ఇప్పుడు నన్నే చంపేయమంటున్నావా? ఇప్పుడు ఏమంటావు? వెళ్తా అంటున్నా. ఛ, మూడు మొత్తం చెడగొట్టాడు సచ్చినోడు. ఏంటి, నేను మూడు చెడగొట్టానా? నాకు పేషెన్స్ ఉంది కాబట్టి నువ్వు ఇంకా పేషెంట్ అవ్వలేదే, లేకపోతే నాకున్న కోపానికి. ఈడొకడు. చెప్పరా. ఏమైందిరా? ఏముందిరా, కాలేజ్లో క్లాసులు బోర్ కొడితే బంగ్ కొడతాం, కానీ ఇక్కడ పాప పీకే క్లాసుల కన్నా కాలేజ్ క్లాసులే ఫార్ బెటర్ అని ఫీల్ అవుతాం. రే, అయితే నా గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే అంటావు? నా ఫ్రీడమ్ కూడా పోయినట్టేనా? నీ జీవితం కూడా SNPA. ఇక వాడి జీవితం కాదు, నీ జీవితం SNPA. తూకబాయారే. రేపు ఇదే టైం, ఇదే క్యాఫే, ఇదే టేబుల్ పైన క్లాస్ పీకేసుకోవడానికి రెడీగా ఉండు. మీరే రాజా. క్లాసా? గుర్తుపెట్టుకో. మళ్ళీనా? దేవుడా. వెయిటింగ్ మరి ఇంత బోరింగ్గా ఉంటుందా? ఈడోడు. చెప్పరా. రే, ఈ రోజన్నా టైంకి వెళ్ళావా? రే, ఆల్రెడీ ఇక్కడే ఉన్నా. రే, నిన్ను అడగడం మర్చిపోయాను, SNPA అంటే ఏంట్రా? అరే, నేను మళ్ళీ చేస్తాను. హలో, హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత లేటు? నేను నీకోసం నువ్వు చెప్పిన టైం కన్నా ఒక ½ అవర్ ముందే వచ్చాను తెలుసా? ఏ అంత ఖాళీగా ఉన్నావా? అంతర్లీగా ఎందుకు వచ్చావు? సార్కి నా మీద ప్రేమ ఉందేమో అని, ఎర్లీగా వస్తారేమో అని అనుకున్నా, కానీ మీరెప్పుడు లేటే. అయినా టైంకి వచ్చాను కదా, 11కి. మనం 10కి అనుకున్నాం కదా. 10కి
రమ్మన్నది నిన్ను, నేను వస్తానని చెప్పలేదు. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నట్టు భలే ఆడుకుంటున్నావే నాతో. హలో, ఏమన్నావు? ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా. నా కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తా అన్నావు. 1 అవర్ వెయిట్ చేయలేవా? ఇదే నా లవ్? అయినా బాయ్ ఫ్రెండ్ అంటే వెయిట్ చెయ్యాలి, గర్ల్ ఫ్రెండ్ అంటే వెయిట్ చేయించాలి. మంచి మంచి కట్టుబాట్లు. ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటారు, అది అన్నిట్లో ఎందుకు వర్తించో మరి. ఏంటి ఏమన్నావు? ఆహా, ఏమీ లేదు. నిన్న నీ స్టేటస్కి లైక్ కొట్టాను, చూసావా? చూసా కాబట్టి కూల్గొన్నా. పాయింటే. సర్లే, నిన్నటి నుండి నా కోపాన్ని చూస్తూ, నువ్వు కోపంగా ఉంటూ, నన్ను కోపంగా ఉంచుతూ, నువ్వు కోపంగా ఉన్నావు. ఇవన్నీ వదిలే, కూల్ అవ్వు. ఐ లవ్ యూ. కిస్ కావాలా? నిజంగా కావాలా? ఛీ! కిస్ అనగానే కోపం మొత్తం పోయిందా? కనీసం కోపం ఫీలింగ్ నేను ట్రూగా సస్టైన్ చేయలేవా? అంత ఈజీగా మూడిలా మారిపోద్ది. సరే, నేను కాసేపు సైలెంట్గా ఉంటాలే. నేను మాట్లాడినా నచ్చదు కదా. ఏంటి అన్ని కోల్పోయినట్టు మొహం పెట్టావు? ఆ? ఎందుకు? చిన్నపిల్లలకు కాకుండా కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చెయ్యి. ఏంటి, నా మూడు ఎలా ఉండాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నాకు స్వేచ్ఛ కావాలి. అయితే నేనెందుకు? దాంతోనే ఊరేగు. అయ్యో, స్వేచ్ఛ అంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రీడమ్. ఫ్రీడమ్ అదే చెప్తున్నా, నా నుండి నీకు ఫ్రీడమ్ కావాలి కదా, దాంతోనే ఊరేగు. బాయ్. భగవంతుడా, ఎందుకయ్యా నా మీద ఇంత ప్రేమ? ఆ పని లేదు కదా. గుడ్ బాయ్. ఏంటో ఈ అమ్మాయిలు. ఈడొకడు. ఏమైందిరా? కూలైందా? కూలా? కాళీమాతలా కాలెగరేసుకుంటూ వెళ్ళిపోయిందిరా. రేయ్, మరీ ఇంత టార్చర్ పెడుతుంటే ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతున్నావురా? బ్రేకప్ చెప్పే మరి. అరే, ఇప్పటి వరకు నీ ఫ్రెండ్లానే మాట్లాడాను, ఇప్పుడు ఒక రైటర్లా మాట్లాడతాను, విను. ఏంటి రావట్లేదు? అమ్మాయిల ప్రేమ సముద్రం లాంటిదిరా. మనమెప్పుడు గొడవలు పడే అలలను మాత్రమే చూస్తాం కానీ అవి దాటిన తర్వాత లోతైన ప్రేమ సముద్రాన్ని చూడాలనుకోము. నిజానికి నేను తనని భరించడం లేదు, తనే నన్ను మోస్తుంది. ఇప్పుడు కూడా బిల్లు తనే కట్టిందిరా. సో తను నేను మోయలేని బరువేమీ కాదురా, భరించగలిగే భాగ్యం. నన్ను మోస్తున్న బంగారం. మనం బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారురా. అదే మనకి సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఎవ్వరూ మనతో ఉండరు. కానీ నా కష్టాల్లో కూడా నాతో ఉంది చూడు. అప్పటి నుంచి నేను తనకి కంప్లీట్గా సరెండర్ అయిపోయా. పిచ్చోడు, నేనంటే ఎంత ప్రేమో కానీ నాకే చెప్పడు. ఐ లవ్ యూ. నీ పిల్ల నిజంగా గ్రేట్ రా. రేయ్, ఎవరితో ఆ సోది? నన్ను డ్రాప్ ఎవడు చేస్తాడు? వస్తున్నా బేబీ. పదా. రేయ్, ఇంతకీ ఎస్ఎన్పి అంటే ఏంటో చెప్పరా? ఎస్ఎన్పిఏ అంటే సంక నాకి పోతావు అబ్బాయి. అమ్మాయితో అంత ఈజీ కాదు. ట్రూ లవర్స్ అంతేనండి. టామ్ అండ్ జెర్రీలో గొడవ పడితే డిస్టెన్స్ పెరిగింది అనుకుంటాం, కానీ వీళ్ళు డిస్టెన్షన్ లవ్లో ఉన్నారు.